హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్కి సంబంధించిన చరిత్ర, హిస్టరీకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మన ఛానల్లో యూనిట్ 1 నుంచి యూనిట్ 6 దాకా వివిధ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు తెలుసుకుంటున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 7 ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు సంబంధించినటువంటి పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ పేరుతో ప్లేలిస్ట్ ఉందండి. ఇందులో 3rd to 10th క్లాస్ 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ బయాలజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. కేవలం టెట్ డిఎస్సిలకే కాకుండా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను రూపొందించడం జరిగింది. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరాలకు సంబంధించిన బోటనీ మరియు జువాలజీ, జంతుశాస్త్రం, వృక్షశాస్త్రాలకు సంబంధించిన ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయండి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా రూపొందించినటువంటి జీకే కరెంట్ అఫైర్స్, జీకే జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియోలు మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అవుతారు. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో భాగంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ చరిత్ర, హిస్టరీకి సంబంధించిన యూనిట్ వైజ్ బిడ్ బ్యాంక్ వీడియోలు ఒక్కొక్కటిగా మన ఛానల్లో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు యూనిట్ 1 నుంచి యూనిట్ 6 దాకా టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలను తెలుసుకున్నాం. ఇవాళ టాపిక్ ఏంటి అంటే యూనిట్ 7 ఢిల్లీ సుల్తానుల యుగం క్రీస్తు శకం 1206 నుంచి 1526 వరకు టెక్స్ట్ బుక్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియో పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిడ్ బ్యాంక్ వీడియో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం. భారతదేశ చరిత్రలో అరబ్బులు సింధు విజయం తర్వాత సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం అని చెప్పి వారి యొక్క విజయాన్ని వర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ స్టాన్లీ లెనపుల్, ఆప్షన్ బి లియో డావిన్సీ, ఆప్షన్ సి స్టాన్లీ స్టీఫెన్, ఆప్షన్ డి ఎవరు కాదు. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. భారతదేశ చరిత్రలో అరబ్బుల సింధు విజయం తర్వాత సత్ఫలితాలు ఇవ్వని ఘన విజయం అది అని చెప్పి ఎవరు వర్ణించారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టాన్లీ లెనపుల్. రెండో ప్రశ్న చూస్తూ ఉన్నాం. తురుష్కుల దండయాత్రల ఫలితాలు తెలపండి. తురుష్కుల అరబ్బుల దండయాత్రల ఫలితాలు తెలపండి. 1, అరబ్బులు విశాల భారతదేశంలో అత్యంత కొద్ది భాగం మాత్రమే జయించడం వలన అది పెద్దగా గుర్తించబడలేదు. రెండవది, పటిష్టమైన వర్ణ వ్యవస్థ గల హిందువులు అరబ్బుల సాంగత్యాన్ని పరిహసించారు. ఆప్షన్ సి, అరబ్బులు ఎంత ప్రయత్నించినా ఇస్లాం ఇండియాలో వ్యాప్తి చేయలేకపోయారు. ఆప్షన్ డి, హిందువుల కంటే సాంస్కృతికంగా వెనుకబడినటువంటి అరబ్బులు హిందూ వేదాంతాన్ని, అదేవిధంగా వారి యొక్క శాస్త్రాలను, గణితము, వైద్యము మొదలగు శాస్త్రాలను వారి నుంచి అభ్యసించి అరబ్బీ భాషలోకి అనువదించుకున్నారు. ఆప్షన్ ఈ పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఈ పైవన్నీ అండి. మూడో ప్రశ్న చూస్తే హిందువుల యొక్క ఏ గ్రంథాలు అరబ్బీ భాషలోకి అనువదించబడ్డాయి? బ్రహ్మ సిద్ధాంతము, పంచతంత్రము, చరక సంహిత, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. నాలుగో ప్రశ్న చూస్తే హిందువులు తురుష్కుల దండయాత్రలను తిప్పికొట్టలేకపోవడానికి గల కారణాలు? ఆప్షన్ ఏ మహమ్మదీయుల సమతాభావం తెలుసుకోలేకపోవడం, ఐకమత్యాన్ని గుర్తించలేకపోవడం, తురుష్కుల యుద్ధ తంత్రాలను తెలుసుకోలేకపోవడం, పై కారణాలని. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పై కారణాలని అండి. ఐదో ప్రశ్న చూస్తే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఏకైక మహారాణి? రజియా సుల్తానా, ఫాతిమా సుల్తానా, ఐషా సుల్తానా, ఎవరూ కాదు.
ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన ఏకైక మహారాణి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రజియా సుల్తానా. ఆరో ప్రశ్న వస్తే ఢిల్లీ రాజు అయినటువంటి ఇల్టుల్మిష్ కొడుకులు అసమర్థులుగా ఉండడం వలన తన వారసురాలిగా ఎవరిని సుల్తాన్ ప్రకటించాడు? రజియా సుల్తానానా, ఫాతిమా సుల్తానానా, ఐషా సుల్తానానా, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రజియా సుల్తానాను ప్రకటించాడు. ఇక ఏడో ప్రశ్న వస్తే ఇల్టుల్మిష్ మరణానంతరం ఢిల్లీ సర్దార్లు ఇల్టుల్మిష్ కొడుకుల్లో పెద్దవాడైన ఫిరోజ్ ఖాన్ను ఢిల్లీ సుల్తాన్గా ప్రకటించారు. అయితే అతడు వ్యసనపరుడు కావటం చేత అతని తల్లి అయిన ఎవరు పరిపాలన కొనసాగించారు? రజియా సుల్తానా, ఫాతిమా సుల్తానా, షా తుర్ఖాన్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి షా తుర్ఖాన్ అని అతని యొక్క ఫిరోజ్ షా యొక్క తల్లి ఈ యొక్క పరిపాలనను కొనసాగించింది. అయితే ఆమె కూడా అవినీతి పరురాలు కావడంతో ఈ యొక్క తిరిగి ఫిరోజ్ షా తల్లి అవినీతి పరురాలు కావడం చేత ఎవరు సైనిక దళ యొక్క సానుభూతితో ఫిరోజ్ను వధించి ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించింది? రజియా సుల్తానా, ఫాతిమా సుల్తానా, షా తుర్ఖాన్, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రజియా సుల్తానా. తొమ్మిదో ప్రశ్న వస్తే ఢిల్లీ సింహాసనాన్ని పరిపాలించిన రజియా సుల్తానా కాలం క్రీస్తు శకం 1236 నుంచి 40 వరకు, 1238 నుంచి 41 వరకు, క్రీస్తు శకం 1235 నుంచి 40 వరకు, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ క్రీస్తు శకం 1236 నుంచి 40 కాలం వరకు పరిపాలన కొనసాగింది. ఇక 10వ ప్రశ్న వస్తే ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన రజియా సుల్తానాకు వ్యతిరేకంగా తురుష్క సర్దారులు ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిని ఏమని పిలిచారు? మహాకూటమి, తురుష్క కూటమి, చిహల్గని, ఏది కాదు. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి రజియా సుల్తానాకు వ్యతిరేకంగా తురుష్క సర్దారులు ఒక కూటమిగా ఏర్పడి ఆమెకు వ్యతిరేకంగా కుట్రలు పన్నడం ప్రారంభించారు. ఆ కూటమిని ఏమని పిలిచారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి చిహల్గని అనేటువంటి కూటమి పేరు. 11వ ప్రశ్న వస్తే చిహల్గని యొక్క కూటమి నిరంకుశ అధికారాలను నిర్మూలించి సుల్తాన్ అధికారాలను పెంపొందించడానికి రజియా సుల్తానా తీసుకున్న కొన్ని చర్యలు ఏవి? 1. తురుష్కులు కాని వారికి అనేక ఉన్నత ఉద్యోగాలలో ప్రభుత్వంలో నియమించింది. అదేవిధంగా రాష్ట్రాలకు గవర్నర్లుగా కొత్త వారిని ఎంపిక చేసింది. అదేవిధంగా మాలిక్ యాకూబ్ అనేటువంటి అబిసీనియా బానిసను అత్యంత గౌరవప్రదమైన అశ్వదళాధిపతిగా నియమించింది. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 12వ ప్రశ్న చూస్తే మాలిక్ యాకూబ్ను అశ్వదళాధిపతిగా నియమించడం పట్ల ఢిల్లీ సర్దారులు ఎవరితో చేతులు కలిపి రజియా సుల్తానాపై కుట్ర చేశారు? అల్ తునియానా, అఘునునియానా, కబీర్ ఖానా, ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కబీర్ ఖాన్తో చేతులు కలిపి ఢిల్లీ సర్దారులు కుట్ర చేశారు. ఇక 13వ ప్రశ్న వస్తే ఢిల్లీ సర్దారులు కబీర్ ఖాన్ కుట్ర తెలుసుకున్న రజియా సుల్తానా అపార సైనిక బలంతో బయలుదేరి ఎవరి తిరుగుబాటును అణిచివేసింది? అల్ తునియానా, అఘునునియానా, కబీర్ ఖానా, ఎవరు కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కబీర్ ఖాన్ యొక్క కుట్రను వారి యొక్క తిరుగుబాటును అణిచివేయడం జరిగింది. అయితే 14వ ప్రశ్న చూస్తే ఢిల్లీ సర్దార్లో కబీర్ ఖాన్ కుట్రను అణిచివేసిన రజియా ఎవరి చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది? అల్ తునియా, అఘునునియా, కబీర్ ఖాన్, ఎవరూ కాదు. ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అల్ తునియా యొక్క చేతిలో ఆ రాజు చేతిలో ఓటమి పొంది బందీగా చిక్కుకుంది. ఇక 15వ ప్రశ్న చూస్తే అల్ తునియా చేతిలో ఓటమి పొందిన రజియా సుల్తానా బందీగా ఉండి ఢిల్లీ జైలు నుంచి పారిపోయి ఎవరిని వివాహం చేసుకొని తిరిగి పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తింది? అల్ తునియాతోనా, అఘునునియాతోనా, కబీర్ ఖానా, ఎవరు కాదు. అఘునునియా అనేటువంటి ఆయనను వివాహం చేసుకుంది. ఇక 16వ ప్రశ్న చూస్తే వివాహం చేసుకొని పెద్ద సైన్యాన్ని సమకూర్చుకొని ఢిల్లీపై దండెత్తడానికి బయలుదేరినటువంటి రజియా సుల్తానా మార్గమధ్యంలోనే ఏ సంవత్సరంలో హత్యకు గురయ్యింది? క్రీస్తు శకం 1220, 1240, 1260, ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 1240లో. 17వ ప్రశ్న వస్తే ఢిల్లీ సుల్తాన్ హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఎవరు
తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్ ఎవరూ కాదు. ఢిల్లీ సుల్తాన్ యొక్క హోదాను, అధికారాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి ఎవరు తన రాజకీయ అభిప్రాయాలను ఆచరణలో పెట్టి విజయం సాధించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బాల్బన్ గారు. 18వ ప్రశ్న చూస్తే, రాజరికం దైవదత్తమని ప్రగాఢంగా విశ్వసించి నియాబత్ ఈ ఖుదాయి అంటే రాజు భూమండలంపై భగవంతుని యొక్క ప్రతినిధి నీడ అని చెప్పినది ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బాల్బన్. 19వ ప్రశ్న చూస్తే, సుల్తాన్ హోదాకు గౌరవం కల్పించే విధంగా బాల్బన్ అనేక కొత్త ఆచారాలు, సంప్రదాయాలు, నియమ నిబంధనలు ప్రవేశపెట్టాడు. రాజరికం అనేది నిరంకుశత్వానికి ప్రతిబింబం అని తన కుమారుడైన ఇటువంటి ఎవరికి బోధించేవాడు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బుఖాన్ ఖాన్ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బుఖాన్ ఖాన్కు. 20వ ప్రశ్న చూస్తే, సుల్తాన్ పట్ల గౌరవాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో పర్షియన్ సుల్తానుల దర్బార్లో ఆచరణలో ఉన్నటువంటి జమీన్ బోస్, పాయి బోస్ అంటే సుల్తాన్కు సాష్టాంగ నమస్కారం చేయడం లేదా సుల్తాన్ పాదాలను కానీ సింహాసనాన్ని కానీ ముద్దు పెట్టుకోవడం వంటి పద్ధతులు ప్రవేశపెట్టినది ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బాల్బన్. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి, ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. 21వ ప్రశ్న వస్తే, దర్బారులో మద్య సేవనం, జూదం ఆడటం వంటి కార్యక్రమాలను నిషేధించి క్రమశిక్షణకు ప్రాధాన్యత కల్పించి తాను ముద్రించిన నాణేలపై ఖలీఫా అనే పేరును ముద్రించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బాల్బన్. 22వ ప్రశ్న వస్తే, బాల్బన్ యొక్క పటిష్టమైన క్రమశిక్షణ కలిగిన సైన్యం తన రాజ్య రక్షణకు అత్యావశ్యకం అని గుర్తించి అనేక సైనిక సంస్కరణలు అమలు చేసి దివాన్ ఈ అరీజ్ అనేటువంటి ఒక శాఖను అధిపతిగా తన విశ్వాసపాత్రుడైన ఇమాద్ ఉల్ ముల్క్ను నియమించినది ఎవరు? దివాన్ ఈ అరీజ్ అనేటువంటిది ఈ యొక్క సైనిక శాఖ. ఈ శాఖకు అధిపతిగా విశ్వాసపాత్రుడైనటువంటి ఇమాద్ ఉల్ ముల్క్ను నియమించాడు ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బాల్బన్. 23వ ప్రశ్న వస్తే, సైనికులకు జీతభత్యాలు ఏర్పాటు చేసి అదేవిధంగా జాగీర్లను రద్దు చేసి ప్రతి సైనికుడికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యతను దివాన్ ఈ అరీజ్ శాఖకు ఉన్నత సైనిక అధికారులకు అప్పగించి అలాగే కోటలను నిర్మించాడు. పాత కోటలను మరమ్మతులు చేయించినది ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్ ఎవరూ కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, బాల్బన్. 24వ ప్రశ్న వస్తే, ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ప్రభుత్వం చెల్లించే జీతంలో ఒక సాధారణ సైనికుడు సుఖంగా జీవించడానికి వీలుగా నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో పెట్టాలని నిర్ణయించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. 25వ ప్రశ్న వస్తే, ఎవరి కాలంలో అత్యంత ఉత్తమమైన ప్రశంసలు అందుకున్న మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరి కాలంలో? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. 26వ ప్రశ్న వస్తే, నిత్యావసర వస్తువుల ధరలను నిర్ణయించడమే కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులు అమ్మాలని నిర్దేశించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు? ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. 27వ ప్రశ్న వస్తే, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే వ్యాపారులు సరుకులు అమ్మాలని, ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి తప్పుడు తూకాలు, కొలతలు మొదలగు ఉన్నటువంటివి వాడిన వారిని కఠినంగా శిక్షలు విధించేవారు. వ్యాపారస్తులపై యజమాయిషికి ఏ పేర్లతో గల అధికారులను అల్లావుద్దీన్ ఖిల్జీ నియమించాడు? ఇద్దరు అధికారులు ఉన్నారండి. ఒకరు దివానీ రియాసత్ అని, రెండవవారు షహనాయి మండి అని చెప్పి ఇద్దరిని నియమించారు. ఆప్షన్ సి, ఏ కామా బి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఏ కామా బి. 28వ ప్రశ్న చూస్తే, భారతదేశంలో తమ పరిపాలనలో మొట్టమొదటిసారిగా ఖచ్చితమైన సంస్కరణలు ప్రవేశపెట్టిన ఢిల్లీ సుల్తాన్?
బాల్బన్, ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. 29వ ప్రశ్న వస్తే తన పాలనా సంస్కరణల ద్వారా భారతదేశంలో తురుష్క సామ్రాజ్య పునాదులను పటిష్టపరిచిన ఢిల్లీ సుల్తాన్. బాల్బన్, ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. 30వ ప్రశ్న వస్తే వ్యాపారస్తులు వారు అమ్మే వ్యాపార వస్తువులను ముందుగా ప్రకటించి వారి పేర్లతో ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేసుకోవాలని ఆదేశించిన ఢిల్లీ సుల్తాన్. బాల్బన్, ఔరంగజేబ్, ఇల్టుల్మిష్, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆంధ్రప్రదేశ్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చరిత్ర హిస్టరీకి సంబంధించిన యూనిట్ 7 ఢిల్లీ సుల్తానుల యుగానికి సంబంధించిన పార్ట్ 1 తెలుగు మీడియం టెక్స్ట్ బుక్ బిట్ బ్యాంక్ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో యూజ్ అవుతుందని కూడా షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.